హలో నమస్తే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన అనర్హత వేటు వేయాలి అంటూ సూర్యాపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. దానికి సంబంధించి స్పీకర్ దగ్గర విచారణ జరుగుతుంది. విచారణకు జగదీష్ రెడ్డి అనేక సందర్భాల్లో అటెండ్ అయ్యారు. సంజయ్‌కి సంబంధించిన అడ్వకేట్స్ అనేక సందర్భాల్లో అటెండ్ అయ్యారు. సో, ఈరోజు ఆ అంశం పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పారు. ఏంటంటే, ఆయన పైన అనర్హత వేటు వేయడానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఆయన పార్టీ మారారు అనడానికి సంబంధించిన ఆధారాలు లేవు అని. జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి, ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో, కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా అక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సో, సంజయ్ కుమార్ పైన ఈరోజు స్పీకర్ తీర్పు ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన పార్టీ మారారని ఆధారాలు లేవు అని స్పీకర్ చెప్పారు. మరోపక్క నిన్న, మొన్న 2, 3 రోజుల నుంచి జగిత్యాలలో జరుగుతున్న గొడవ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్‌లు మీరు సంజయ్ కుమార్‌కి ఎట్లా ఇస్తారు? సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా! సంజయ్ కుమార్‌కి కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్‌లు ఎలా ఇస్తారు అంటూ జీవన్ రెడ్డి అక్కడ గొడవ చేస్తున్నారు. సంజయ్ కుమార్ గాంధీ భవన్‌కెళ్ళి, గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల సమక్షంలో సమావేశంలో పార్టిసిపేట్ చేసి, మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టిసిపేట్ చేసి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బీ ఫార్మ్‌లను ఆయనే తీసుకెళ్ళి తన అనుచరులకు జగిత్యాల మున్సిపాలిటీలో ఇస్తున్నారు. ఇది రాష్ట్రమంతా తెలుసు. వాళ్ళ మధ్య గొడవ రాష్ట్రమంతా తెలుసు. జగిత్యాలలో కొట్టుకోవడాలు, ఏడవడాలు చూస్తున్నాం. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము మీరెక్కడి నుంచి వచ్చార్రా అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి నినాదాలు చేయడం చూస్తున్నాం. ఇంత జరుగుతోంది. రాష్ట్రమంతా చూస్తుంది. ప్రజలంతా గమనిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలతో సహా. ఈ సందర్భంలో స్పీకర్ చెప్పిన తీర్పు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనేనని చెప్పిన తీర్పు చూస్తే నవ్వొస్తోంది. అరే! జనం చూస్తున్నారు. కాస్త మనం సిగ్గుపడదాం. జనం మనల్ని చీకొడతారేమో, ఇంత సిగ్గు లేకుండా ఈళ్ళెలా బిహేవ్ చేస్తున్నారని అనుకుంటారేమో అనే ఆలోచన ఏమాత్రం కనిపించట్లేదు. నిర్ణయం తీసుకున్న వాళ్ళ దగ్గర అటువంటి ఆలోచన కనిపించట్లేదు. నేనింకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని ఆర్గ్యూ చేస్తున్న సంజయ్ కుమార్ దగ్గర కనిపించట్లేదు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కదా జగిత్యాల మున్సిపాలిటీలో నిలబెట్టాలి. జగిత్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బీఫామ్‌లు కదా ఆయన ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటూ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికెళ్ళి ఎందుకు సమీక్ష సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటూ కాంగ్రెస్ కండువా కప్పుకొని జగిత్యాల మున్సిపాలిటీలో ప్రచారం చేస్తూ నీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటే అక్కడ మీరు తిరుగుతున్న దగ్గర జనాలు చూసి నవ్వుకోరు. కాస్త వీళ్ళకి సిగ్గుండదా? మరి రాజకీయ నాయకుల కంటే సిగ్గుండదని తెలుసుకొని, మరి ఇంత సిగ్గు లేకుండా, ఇంత ఉచ్చం, నీచం లేకుండా బిహేవ్ చేస్తారని అనుకుంటారు కదా! కాస్త సిగ్గుపడండి. 2 కనీసం గ్యాప్ కూడా లేదు గదా! ఓ పక్క మీరు అక్కడ కాంగ్రెస్ కోటేంటి అంటారు. కాంగ్రెస్ కండువా వేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల్ని నిలబెడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల బీఫామ్‌ల కోసం మీకు జీవన్ రెడ్డికి మధ్య గొడవ జరుగుతోంది. ఇదంతా రాష్ట్రం చూస్తోంది. అదే సమయంలో నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ స్పీకర్ దగ్గర మీరు ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. స్పీకర్ ఏమో అవును ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని తీర్పు చెప్పేస్తున్నారు. కాస్త సిగ్గుపడండి. కాస్త క్వాలిటీ పాలిటిక్స్ చేయండి. మరి జనాలు అసహించుకునే పాలిటిక్స్ చేయకండి.